శ్రీమాత్రే నమ. చాలామంది వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను చేయబోయే ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. 2025 కన్యారాశి వారి ఆదాయం, వ్యయం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వివాహం, కళాకారులకు, రాజకీయ నాయకులకు ఆర్థిక జీవితం గురించి, అలాగే పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ జాతక ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాల వారు, చిత్త 1, 2, 3 పాదాల వారు కన్యా రాశికి చెంది ఉంటారు. వీరి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి దశమ స్థానమైన మిథున రాశి యందు, శని సంవత్సరమంతా సప్తమమునందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలను కలుగజేస్తారు. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరమంతా షష్ఠ వ్యయస్థానములందు రజితమూర్తిగాను సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. కొత్త ఆదాయ మార్గాలు, ధనం నిల్వ చేయటం, పదోన్నతి, వ్యాపారాలు విస్తరిస్తాయి. విద్యారంగం వారికి నూతన ఆవిష్కరణలు, విజయాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచారం సమయంలో అంటే మే నుండి వృత్తి వ్యాపార విషయాల్లో చాకచక్యం, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందుజూపు, విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. అక్టోబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మరింత బలంగా ఉంటుంది. డిసెంబర్ నెల నుండి ప్రతికూల వాతావరణం ఈ రాశిలోని ఆర్థికంగా నిపుణులకు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి, షేర్ మార్కెట్లు, వడ్డీ వ్యాపారస్తులకు సంవత్సరం పొడవునా అధిక ఆదాయం వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అన్ని రకముల వృత్తుల వారికి, ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక ఆదాయం, ప్రయోజనాలు సమకూరుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది. గత ఏడాది పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పులు వస్తాయి. ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్న సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం వస్తుంది. ప్రేమ వివాహాలు సాధ్యమవుతాయి. శుభయోగాలు సంప్రాప్తిస్తాయి. బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం, వివాహం గురించి మనోచింతన కూడా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, విదేశీ వాణిజ్యానికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. షష్టమ రాశి గతుడైన రాహువు వ్యయస్థానమునందలి కేతు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా భావిస్తారు. ఇది రాబోయే సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు, ముఖ్యంగా మోకాళ్ళ సంబంధ నొప్పులు, జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఏదైనా ఇన్ఫెక్షన్ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు కేసులు అనుకూలంగా మారతాయి. ఆర్థికంగా అభ్యున్నతికి అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. మీరు డబ్బు పొందగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం లాభిస్తుంది. 9వ ఇంట్లో గురువు సంచారం సమయంలో సంఘంలో పలుకుబడి, సంపదలో పెరుగుదల, నిలిచి ఉన్న పనులు పూర్తవటం, చేపట్టిన కొత్త ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారం ద్వారా లాభాలు పొందుతారు. ఈ కాలంలో అత్తమామలు సహకరిస్తారు. మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. వాణిజ్యాలు మీకు అనుకూల పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంతో ఉంటారు. అధికార మన్ననలు పొంది ప్రమోషన్తో కూడిన బదిలీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్, మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తాయి. ప్రైవేటు కంపెనీలందున్న వారికి యాజమాన్య మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభను, గుర్తింపు
ఉన్నత స్థానములకు కల్పిస్తారు. గృహ నిర్మాణాలు జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి మీ సేవలను అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక నామినేట్ పదవిని ఇస్తారు. ప్రజల్లో కూడా మంచి గుర్తింపు, ధనం ఖర్చు అయినా అధికారం లభిస్తుంది. ఎన్నికల యందు పోటీ చేసినట్లయితే తప్పక విజయం సాధించగలరు. కళాకారులకు మాత్రం అంతంత మాత్రం అనుకూలంగా ఉంటుంది. విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రమే అవుతుంది. మీకు కావలసిన అవార్డులు మరొకరికి వెళ్తాయి. టీవీ, సినీ రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్లకు, రచయితలకు నూతన అవకాశాలు రాక ఇబ్బందులు తప్పవు. విజయాలు తగ్గుతాయి, మనోధైర్యం కోల్పోతారు, వివాదాస్పదమైన వాటిలో ఇరుక్కుంటారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమే. ఆశించినంత మేర లాభాలు పొందగలుగుతారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారాలు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయాల వల్ల విడిపోవటం జరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది. పరిశ్రమల వారికి అనుకూలమే. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు చాలా మంచి యోగంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురువు ప్రారంభంలో బలీయంగా తదుపరి 10వ స్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులు సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి, లాసెట్, ఐసెట్, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలుగుతారు. శని, రాహు వల్ల చదువుల యందు ఆసక్తి తగ్గుతుంది. ఇతర వ్యాపకాల యందు కొన్ని సబ్జెక్టుల యందు ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పంట దిగుబడి పెరగటం చేత రుణాలు తీరుతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులకు అనుకూలమే. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. చేపలు, రొయ్యల చెరువులో చేయువారికి, పౌల్ట్రీ రంగం వారికి మంచి లాభాలు కలుగుతాయి. స్త్రీలకు ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా చెప్పవచ్చు. మీ మాటకు తిరుగులేదని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. రాహుకేతువుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పవు. నూతన రోగాలు, శస్త్రభయం కలిగిస్తాయి. ప్రతి చిన్న విషయానికి కలవరపలుస్తాయి. కానీ శని బలం వల్ల కొంత మేర బాగుంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లతో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహం, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వస్తుంది. స్త్రీ సంతానం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. గృహ జీవితానందం పొందగలగటంలో సందేహం లేదు. ఇక వీరు చేసుకోవాల్సిన శాంతులు: రాహుకేతువుల వల్ల నరఘోష హెచ్చవటం చేత మంగళవార నియమాలు పాటించాలి. రాహుకేతువులకు జపం, హోమం చేయించాలి. మీ గ్రామంలో గల శివాలయంలో రుద్రాభిషేకం చేయించిన వారికి మంచి జరుగుతుంది. శ్రీశైల క్షేత్ర సందర్శనం మంచిది. సర్వేజన సుఖినో భవంతు.